ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ ప్రారంభిస్తారు. నూతన వ్యక్తులతో కలిసి మీరు చేసేటువంటి వ్యాపారాది కార్యక్రమాలన్నీ కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంత వాతావరణాన్ని చవిచూస్తారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. చతుర్థ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ, సంతానంతో అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకి మంచి లాభాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి గారి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది. ప్రభుత్వం నుంచి కానీ, తండ్రి నుంచి కానీ సహాయాన్ని అందుకుంటారు. ద్వితీయంలో గురు సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సుఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని సుఫలితాలు అందుకున్నా ఒక్క విషయంలో వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడుతుంది. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు గట్టి పోటీని ఎదుర్కొంటారు. భూముల నుంచి కానీ, వాహనాల నుంచి కానీ లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. భాగ్యంలో రాహు సంచారం ఉంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు మినుములు కానీ, ఎర్రటి పండ్లను కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.